అవ్వడము, అదేవిధంగా పక్క పిల్లలతో కంపేర్ చేయడము, దాంతో విద్యార్థుల యొక్క ఆసక్తిని ఇంట్రెస్ట్ని వీళ్ళు గుర్తించకుండా నువ్వు ఇలాగ అవ్వాలి, ఇదే అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రేరేపించడము, దాంతో మినిమం మోరల్ వాల్యూస్ అన్నీ కూడా చెప్పకపోవడము తల్లిదండ్రుల వైపు నుంచి రాంగు. అదేవిధంగా ఉపాధ్యాయుల గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక స్థాయి నుంచే కాలేజీ లెవెల్ వరకు కూడా నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా పాఠశాల కాలేజీ స్థాయిలో వాటిని సక్రమంగా బోధించకపోవడం ఒక సమస్య. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు ర్యాంకులో మార్కులను ఒత్తిడి తేవడమే తప్పించి స్పోర్ట్స్ కానీ యోగా ధ్యానం గురించి ఎక్కువ ప్రైవేటు కార్పొరేట్ వాటిల్లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ, ఒత్తిడిని తట్టుకోవడం కానీ, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా కొంతమంది తాలూకా ఉపాధ్యాయుల తాలూకా మిస్బిహేవియర్ కూడా, ఎందుకంటే ఓవర్గా తిట్టడము, మరి ఓవర్గా దండించడం వల్ల కూడా వీళ్ళు ఎలాంటి వాటికి లోన్ అవుతూ ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకులు, మీడియా సంగతి కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులు వేసారా, లేకపోతే రీయింబర్స్మెంట్ వచ్చాయా లేదా అని అడగడమే తప్ప మోరల్ వాల్యూస్ నేర్పుతున్నారా లేదా, ఎమోషన్ కంట్రోల్ నేర్పుతున్నారా లేదా, మరి దాంతోపాటు రాజ్యాంగ విధి చెప్తున్నారా, లేదంటే హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా చెప్తున్నారా, ఫిజికల్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారా, యోగా ధ్యానం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు కూడా సరైనటువంటి సూపర్విజన్తో పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఇంకా చాలా సమస్యలు వచ్చి ఇంకా క్రూరంగా తయారయ్యేటువంటి అవకాశం